అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోకపోతే త్వరగా వెళ్లైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. తెలంగాణ ప్రజలకి ఎవరైతుర్రో మీ అందరికీ ఇదొక షాకింగ్ న్యూస్ అనమాట. 5,00,000 పేరు తొలగింపు ఆ రోజు నుంచి మనకైతే ప్రారంభమవుతున్నాయి. ఆసరా పింఛన్‌లకు సంబంధించి చాలామందికి ఆసరా పింఛన్‌లు గూడా రావట్లేదు. ఎందువల్ల రావట్లేదు? ఎప్పటినుంచి మీకు ఆసరా పింఛన్‌లనేవి మొదలుపెడుతున్నారు? వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా మీరేం జేశారంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా ఎవరైతే వాళ్ళున్నారో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. ఇప్పటివరకు పింఛన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి గూడా మీ అందరి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎప్పుడైతే పింఛన్‌లయితే వస్తున్నాయి వీటన్నిటి గురించి అని జెప్పేసి. అయితే ఇక్కడ ముందుగా జూసుకుంటే తెలంగాణ ప్రజలకు ఏమని జెప్పారని జెప్పేసి మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆసరా పింఛన్‌కి సంబంధించి ఎదురు చూస్తున్న ఎవరైతే రైతులున్నారో కావచ్చు వీళ్ళందరికొచ్చేసి ఆసరా పింఛన్‌లనేవి డిసెంబర్ నెలలో రాలేదు కొంతమందికి, జనవరి అలానే ఫిబ్రవరి ఈ 3 నెలల నుంచి ఆసరా పింఛన్‌లనేవైతే రావట్లేదనమాట. చాలామందికి ఏమైతుందంటే ఆల్రెడీ డిసెంబర్ కొంతమందికైతే వచ్చాయి గానీ, ఈ జనవరి, ఫిబ్రవరిలో ఇప్పటివరకు ఎవరికైతే ఆసరా పింఛన్‌లయితే రాలేదు. ఎందువల్ల రావట్లేదు? అసలు పింఛన్‌లనేవి వస్తాయా? లేవా? అని జెప్పేసి చాలామందయితే అడుగుతున్నారు. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఆసరా పింఛన్‌లకు సంబంధించి మనకైతే ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుందనమాట. ఏమనంటే ఇక్కడ జూసుకోండి పథకంపై పునఃప్రారంభం చేస్తున్నట్టు మనకైతే ఏవైతే మనకి పింఛన్‌లకు సంబంధించి అడుగుతున్నారో, మీ అందరికీ పింఛన్ల విషయంలో అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా మీ అందరికైతే లేట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. పింఛన్ విషయంలో చాలామందైతే అడుగుతున్నారు. అది గాకుండా ధర్నాలైతే చేస్తున్నారనమాట. ఈసారి పింఛన్లు ఎవరికైతే ఉన్నారో ఈ మార్చి నెల గూడా వచ్చే అవకాశాలైతే లేవనమాట. ఎవరికైతే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, ఈ మార్చి ఈ 3 నెలల నుంచి రాలేదు. డిసెంబర్ గూడా కొంతమందికి రాలేదనమాట. ఈ 3 నెలల నుంచి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చే నెలలో వచ్చే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఈ పింఛన్లు బడ్జెట్ సంబంధించి గూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. త్వరలోనే మనకి బడ్జెట్ వచ్చిన వెంటనే ఈ పింఛన్లు గూడా అందజేస్తామని జెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీ అందరికీ ఇంకా ఎటువంటి సమాచారం గావాలన్నా ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ జేసి, ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ జేస్తే వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. ఈ చేయూత పింఛన్లనేవి ఎప్పుడొస్తున్నాయి ఏంటి అని జెప్పేసి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మిగతా ఫ్రెండ్స్‌కైతే షేర్ జేయండి. వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.